తక్కువ ప్రైజు ఎక్సలెంట్ ఇంజిన్ క్వాలిటీతో ఉన్న ఈ డీజిల్ టాటా విస్తా కార్ ఫర్ సేల్. ఇది వచ్చేసి మనకి 2012 మోడలు. మనకి లైఫ్ వచ్చేసి 27 దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 32 దాకా లైఫ్ అనేది వస్తుంది. దీనికి ఫ్రంట్ ఎక్స్ట్రా హెడ్ లైట్ ఫిట్టింగ్ కూడా ఉంది. ఇక వెహికల్ గురించి చెప్పినట్లయితే కనుక మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ అయితే ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా మారలేదు. అంటే 4 డోర్స్, బానెట్, డిక్కీ, రూఫ్ లైన్ ప్రతి పార్టు కూడా ఒరిజినల్ పార్టే, ఏ పార్టు రీప్లేస్ కాలేదు. ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ సినారియోస్ కూడా ఏమీ లేదు. మెయిన్ ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది క్వార్టర్ జెట్ ఇంజిన్ ఉన్న కార్ ఇది. అంటే మన మారుతి షిఫ్ట్కి, డిజైర్కి, ఎర్టిగాకి ఏదైతే ఇంజిన్ వస్తుందో క్వార్టర్ జెట్ ఇంజిన్ అనేది ఈ వెహికల్లో కూడా సేమ్ అదే ఇంజిన్. అంటే మనకి 1 లీటర్ డీజిల్కి అప్రాక్సిమేట్గా 23 నుంచి 25 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఇంకా మనకి అందరికీ తెలుసున్నది క్వార్టర్ జెట్ ఇంజిన్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంజిన్. ఇది మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్తో ఉంటుంది. ఇంకా బాడీ ఫ్రేమ్ చూస్తున్నారు, ఎక్కడ కూడా రస్ట్ కానీ లేదా వెల్డింగ్ వర్క్స్ కానీ ఇలాంటిది ఏం లేదు. బండి అంతా చాలా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఇప్పటిదాకా ఈ వెహికల్ అంతా కూడా ఒక్కరి హ్యాండ్ ఓవర్లోనే నడిచింది ఇప్పటివరకు. ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా అవుతుంది. ఇక మనం ఇంటీరియర్ చూసరికి ఏముందంటే 4 కూడా మాన్యువల్ విండోస్, అంటే చేత్తో తిప్పేవి. కొత్త ఆడియో సెట్ ఉంది, న్యూ ఫ్లోర్ మ్యాట్స్తో ఉంది. ఇంకా ఏసీ కానీ, సీట్ కవర్స్, సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. ఇంకా చెప్పాలంటే సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అలాగే ఒకసారి మీకు ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. దానికన్నా ముందుగా ఏంటంటే ఒకసారి బ్యాక్ సీట్ కూడా చూద్దాం. ఒకసారి చూస్తారు, ఎక్కడ డ్యామేజ్ కానీ, టైరింగ్స్ ఎక్కడ చెరగడం, స్ట్రెయిన్స్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. మెయిన్గా చిల్డ్ ఏసీ అండ్ సస్పెన్షన్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంజిన్ గురించి చెప్తారు మళ్ళీ. ఒకసారి ఇంజిన్ బానెట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లియర్ చెప్తాను. ఇంకా టైర్స్ 4 కూడా ఒక 50% టైర్స్ ఉన్నాయి. ఈ టైర్స్ అయితే మనకి ఈజీగా ఒక 20,000 కిలోమీటర్స్ తిరుగుతాయి. ఆ తర్వాత అయితే మనం టైర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ అయితే 20 కిలోమీటర్స్ హ్యాపీగా తిరగచ్చు. అండ్ ఇంజిన్ కూడా జీరో మెయింటెనెన్స్ ఇంజిన్. ప్రజెంట్ ఎక్కడ ఎటువంటి రిపేర్ లేదు. సస్పెన్షన్స్, ఇంజిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఇంజిన్ రూమ్ ఇది మనకి యాప్రాన్స్ చూసారు కదా, కంపెనీతో పాటు వచ్చిన స్టిక్కర్స్ కూడా ఇంకా పోలేదు, అంత ఆర్గానిక్గా అయితే ఉంది. అమరాన్ బ్యాటరీ ఉంది. నేను చెప్పుకున్నాను క్వార్టర్ జెట్ ఇంజిన్ కూడా సీల్డ్ ఇంజిన్. ఇప్పటిదాకా ఇంజిన్ మీద కూడా అసలు రించ్ అన్నా పడలేదు, రించ్ స్పానర్ పడలేదు. పక్కా ఒరిజినల్ ఇంజిన్. ఇక ఇప్పుడు వెహికల్ ప్రైస్ అయితే రివీల్ చేస్తాను చూడండి. ప్రైస్ కేవలం 1,69,000. దాంతోపాటు 1 ఇయర్ ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.